సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, మైనారిటీ ఓట్లని ఇప్పుడు అజారుద్దీన్ గారికి టికెట్ ఇవ్వడం, అదే మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ వాళ్ళకే దక్కించుకుంటుందా? అలాగే గ్యారంటీలు ఇవ్వకపోతే గల్లాపట్టి నిలదీస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాము, రేవంత్ దాదాగిరి, ఓట్లకు బ్లాక్ మెయిల్ అని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. ఓటుకు 5,000 తక్కువ తీసుకోవద్దని చెప్పి కేటీఆర్ అన్నట్లుగా మరొక వార్త. వీటన్నిటి మీద మీరు ఎట్లా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరి జనరల్ ఎలక్షన్ కంటే కూడా హోరాహోరీగా సాగుతున్నట్లుంది? వాస్తవమే కొమ్మినేని గారు, సీఎం గారు నిన్నటి సభలో మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉంటది, ఓడిపోతే మీరు ఆలోచించుకోరని చెప్తా ఉన్నారు. మోడీ గారు కూడా అంటారు కదా, మోడీ గారు కూడా అట్లా మాట్లాడు, అంతకంటే ఎక్కువ తీవ్రంగా మాట్లాడుతుంటాడు కదా ఆయన. అంటే తన అర్థమేం సార్? ఇప్పుడు కేటీఆర్ కూడా అహంకారపూరితంగా మాట్లాడతారు, వారు కూడా ప్రేరేపిస్తా ఉన్నారు డబ్బులు తీసుకోరని చెప్పి, అది కూడా ఒక క్రైమ్ అఫెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య నైతిక విలువలకు ఏమాత్రం కూడా సూట్ కావు సార్. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప ఆ యొక్క ల్యూర్ చేసేటువంటి విధానాలు, ఇండ్యూస్ చేసేటువంటి విధానాలు మాటలు మాట్లాడడం, లేకుంటే ఓడిస్తే ఈ ప్రాంతం డెవలప్ కాదు, ఇప్పటికే 200-300 కోట్ల రూపాయలు మేము ఖర్చుకు మేము పూజలు చేస్తాం, శంకుస్థాపన చేస్తాం, ఓడిపోతే మన డెవలప్మెంట్ ఆగిపోతా అంటే వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ప్రాంతం మీ ప్రాంతం కాదా? ఆ ప్రాంతానికి మీరు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు వెళ్ళింది కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి హోదాతో పోయినారు, ఆ యొక్క బీఆర్ఎస్ ఒక పార్టీ యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్. మీ ఆలోచన అంతా మీ పార్టీలో ఉంటేనే, సేమ్ కేసీఆర్ గారు లాగానే మీ పార్టీలో ఉంటేనే ఆ ప్రాంతానికి ఎంతో కొంత డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇస్తాం, కమిషన్ కోసం చెప్పి వేరే లేదు. ఇది ఏమాత్రం మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అంట కదా, కాదు మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని చెబుతున్నారు ఆయన. పవర్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అపోజిషన్ లో ఉండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అపోజిషన్ లీడర్ గా మాట్లాడాల్సిన ఒక ఉందాతనం ఇంకా కూడా వాళ్ళు అలవరుచుకోలేదంటే ప్రజలు వారిని ఏ రకంగా చూస్తారో రాబోయే కాలంలో చూస్తా ఉన్నాం. కాబట్టి మొన్న కూడా కంటోన్మెంట్ ఓడిపోయింది, సిట్టింగ్ సీట్ మీది, సిట్టింగ్ సీట్ దట్టు సానుభూతి రావాల్సినటువంటి సీటు, అది కూడా ఓడిపోయినాయి. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి స్థానం లేదు, టీఆర్ఎస్ బై బీ భారత్ చేయడం కారణంగా తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్రం అంటే మమకారం వదిలేసిలో బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు మరి దూరం పెడతా ఉన్నారు. ఇది రెండు పార్టీలకు. నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో పనిచేసినటువంటి 14 మంది కేంద్ర మంత్రులు నిన్నగాక మొన్న గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళు వచ్చి కంటోన్మెంట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఓకే, అదేమన్నా గెలిపోవడం ఓడిపోయింది వాస్తవం కదా, మీరు డెవలప్ చేస్తామని చెప్తే ఓడిపోయింది వాస్తవం కదా, డెవలప్ చేసి ఉంటే కాదు. ఒక పాయింట్ చెప్పండి, మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని 12 సంవత్సరాల కాలం పాటు వినపట్టలేదా శ్రీనివాస్ గారు? నీకు అర్థం లేని ఆరోపణ. శ్రీనివాస్ గారు, మీది బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని అంటున్నారు. జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతుంది? మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ కే వెళ్తాయా? అర్థం లేని ఆరోపణలు. మైనార్టీ ఓట్ల కోసం రెండు పార్టీలు కూడా మొత్తంగా కూడా పోటీ పడతా ఉన్నాయి. వాళ్ళను మనుషులుగా చూస్తలేరు, మైనార్టీని కేవలం ఓటర్ గాని చూస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఆ ప్రాంతం చూడండి, మొత్తం ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నట్టు పేరుగా జూబ్లీహిల్స్. స్లమ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ? స్లమ్స్ లో వాళ్ళ పరిస్థితి ఏమున్నది? కనీసం తాగడానికి నీళ్లు ఉండవు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, వాళ్ళకు ఉండడానికి ఇండ్లు ఉండవు, మురికి కుప్పంలో బతుకుతా ఉంటారు. వాళ్ళను బీఆర్ఎస్ డెవలప్ చేయలేదునా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చేసింది లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిందని చెప్పి వరాలు జరుపుతా ఉంటే ప్రజలు అర్థం చేసుకోరేం? మైనార్టీల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటారు, మార్పు వస్తుందేమో మేము ఆశిస్తున్నాం రావాలని. సో ఇది మైనార్టీల యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటువంటి యొక్క ఈ పార్టీలతో కానే కాదు, ఓటర్ గా చూస్తున్నటువంటి ఈ పార్టీలు వాళ్లకు నిజాయితీగా మైనార్టీలు అందరిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది 1,00,000 ఓటు పైచిలకు ఓట్లు ఉన్నటువంటి మైనార్టీ కాన్స్టిట్యూన్సీ ఇప్పటికన్నా ఎంఐఎం ఎందుకు సపోర్ట్ చేస్తుందో డెవలప్ కాకుండా గానీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఎందుకు ఇప్పటిదాకా వెనుకబడ్డటువంటి ప్రాంతం అంతా ఉన్నది, ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా మైనార్టీ వాళ్ళు అడగాలి తప్ప
అన్కండిషనల్ గా మా క్యాండిడేట్ మీరు టికెట్ ఇవ్వండి, నవీన్ యాదవ్ నా క్యాండిడేట్, ఎంఐఎం పార్టీ గతంలో పోటీ చేస్తాడు, సో ఎంఐఎంకే మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి హస్తం గుర్తు మీద టికెట్ ఇచ్చినారు ఎంఐఎం కి. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, అక్కడ చేసుకుంటారు కూడా, మార్పు వస్తున్నారు. రైట్, ఓకే, ఆలోచించండి. రైట్. కారుకు ఓటేస్తే స్కీమ్లు ఆపేస్తాం, రేవంత్ దాదాగిరి ఓటర్లకు బ్లాక్మెయిల్ అని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. గ్యారంటీలు ఇవ్వకపోతే నేను గల్లా పెట్టి నిలదీస్తామని కేటీఆర్ గారు అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు అట్లా బెదిరించారా? తర్వాత మైనారిటీ ఓట్లు ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంతో జూబ్లీ హిల్స్లో అన్ని కాంగ్రెస్కి గంపకొత్తగా పడే అవకాశం ఉంటుందా? అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అనేది దీంట్లో రెండు విషయాలుగా చూస్తే, ఒకటి మేము ప్రశ్నించిన తర్వాత కానీ వీళ్ళు మేల్కొని ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి లేదు. దానివల్ల కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పూర్తి సామాజిక వర్గం ఈరోజు మా వెంటనే నిలబడుతుంది 100% మీద. రెండోది, ఒక్కసారి కొంచెం 2 రోజుల ముందుకు పోయి చూస్తూ ఉంటే మీడియాకి ముందుగా సీఎం ఆఫీస్ నుండి లీక్లు వచ్చినాయి. అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు, రేపు పొద్దున దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఆల్రెడీ రాజ్భవన్లో జరుగుతూ ఉన్నాయని. దానికి సంబంధించి మీడియా వాళ్ళందరూ పోయి వీళ్ళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగినారు, మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారంటే కదా సార్, నిజమేనా, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, ఇప్పటి వరకు నా దృష్టికి అసలు రాలేదు, దీనికి సంబంధించి నాకు ఏమీ తెలియదు అని చెప్పిండ్రు. వెంటనే అదే మీడియా వాళ్ళు ఏం చేసిండ్రు, పోయి అసదుద్దీన్ గారిని అడిగినారు, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిని. తనేం చెప్పిండ్రు, అజారుద్దీన్ గారిని తీసుకుంటా ఉన్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ నాకుంది అని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కన్నా ముందు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీళ్ళ పీసీసీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే తీసుకుంటున్నాం మేము రేపు పొద్దున వాళ్ళు చెప్తారు, 3 నెలల క్రితం డెసిషన్ తీసుకున్నాం అనేది చెప్తా ఉంటారు. ఇవన్నీ నష్ట నివారణ చర్యల్లో భాగం. వీళ్ళ పార్టీ అధ్యక్షుని కన్నా ముందు పక్క పార్టీ అధ్యక్షునికి ఏ రకంగా తెలుస్తూ ఉంటుంది అంటే, ఈ రోజు ఎవరి ప్రోద్బలంతో మంత్రివర్గంలోకి తీసుకున్నారు, ఎవరిని కన్సల్ట్ చేసి తీసుకున్నారు, పర్టికులర్గా అదే అజారుద్దీన్ గారిని. ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు కదా ఈరోజు, సరే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం, ఎవరిని తీసుకోవాలన్నది. ఫిరోజ్ ఖాన్ గారు అంత కొట్లాడుతూ ఉంటే తనని ఎందుకు తీసుకోలేకపోయినరు? పోనీ ఇదే కామారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు కదా, అక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు కదా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి కోసం తన సీటును కూడా త్యాగం చేసిండ్రు కదా, ఆయన్ని ఎందుకు తీసుకునే పరిస్థితి లేకుండే? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అసదుద్దీన్ గారి సూచన మేరకు తను క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న పరిస్థితి ఈ రోజు వీళ్ళు. కాదుగా అజారుద్దీన్ గారికి టికెట్ ఇవ్వద్దని కూడా అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు చెప్పారని కదా, అయినా కూడా ఇచ్చారు కదా వీళ్ళు. కాంగ్రెస్ టికెట్ జూబ్లీ ఇప్పుడు ఇవ్వద్దని, ఉప ఎన్నిక ఇవ్వద్దని, ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పిండ్రు అన్నట్టుగా వార్తలు వస్తూనే మళ్ళీ అదే వ్యక్తి ఈ రోజు అదే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, వాళ్ళ పార్టీ స్వయంగా ఏ పార్టీ అయితే, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మంత్రివర్గంలోకి తీసుకుంటుందో వాళ్ళకన్నా ముందు ఈ పార్టీ అధ్యక్షుడు ఏ రకంగా చెప్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్. రెండో విషయము, మీరు ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకుంది కాబట్టి మీరు గతంలో ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపుగా కొన్నిసార్లు ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రచారానికి కూడా కేసీఆర్ గారు పోయిన పరిస్థితి లేదు. పోనీ అక్కడో ఇక్కడో ఉప ఎన్నికల్లో ప్రచారానికి పోతే కూడా ఒక్కటేసారి పోయి వచ్చేవాళ్ళు, ఆ ఒక్కసారి కూడా ఒక బహిరంగ సభ పెట్టి వచ్చేసే పరిస్థితి ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, స్వయంగా తన నివాసంలో సామాజిక వర్గాలకు సంబంధించిన సమావేశాలు పెడతా ఉన్నారు, స్వయంగా ప్రతి డివిజన్కు సంబంధించి దాదాపు ఒక వారం 10 రోజులకు సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారిది. ఇంత ఎందుకు భయపడతా ఉన్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి, వాళ్ళకి సంబంధించిన పూర్తి మంత్రివర్గం 15 మంది, నిన్నటితో కలిపి 16 మంది. ఈ 16 మంది మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు పూర్తయ్యే వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి పోవద్దు అని చెప్తా ఉంటే, వరంగల్కి సంబంధించిన మంత్రులు మొన్న వరంగల్లో వరదలు వస్తే కూడా అక్కడ ఉన్న పరిస్థితి లేదు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు నిన్న మన రెహమాన్ నగర్కు సంబంధించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందో మీరు ఒక్కసారి వింటే, పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజ్యం నడుపుతుందా, రావణ కాష్టాన్ని నడుపుతుందా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారే స్వయంగా మా కోట్ లేకపోతే మీకు వచ్చే ప్రతి పథకాన్ని కట్ చేస్తామని ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తారు? ఇంత భయం ఎందుకు మీకు? ఎందుకు ఇంత భయపడతారు? ఆయన సమాధానం అడగాలిగా. కౌశిక్ గారు, నిజంగానే రేవంత్ రెడ్డి గారిది నేను ఇప్పుడే విన్నాను, అది కొంచెం అది కరెక్ట్ కాదేమో. చాలా స్పష్టంగా చెప్పారు సార్. అది ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు సాక్షి పత్రిక ఒకటి కాదు, మీరు ఒకసారి సాక్షి,
ఈనాడు, జ్యోతి, పత్రిక కాదు, ఆయన ఒకటి. వీడియో అది వినిపించారు కాదు సార్, కదా. మాది కాదు, అక్కడ దాని ముందు మాట్లాడలే. కేటీఆర్ గారు ఏమంటున్నాడు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీకి అదేవిధంగా ఆటో కార్మికుల నష్టం జరుగుతా ఉంది కాబట్టి రద్దు చేయని చెప్తా ఉన్నాడు. ఆ సందర్భానుసారంగా ఇది ఇప్పుడు ఇట్లా రద్దు చేయమంటాడు, నెక్స్ట్ అది రద్దు చేయమంటే అన్ని రద్దు చేయమంటాడే ఉచిత చెప్పేసి బస్సును రద్దు చేయమని మేము ఎక్కడా చెప్పలేము. మా నాయకుడు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే వీళ్ళు ఇస్తామన్నారో అది ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేము. సమాజం చెప్పే పరిస్థితిలో మీరు కొట్టుమీట ఆడుతూ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీరు జూబ్లీస్కి ఏం చేసి చెప్పండి, మీరు ఏం చేసి చెప్పాలా? మీరు ఏం చేసిందని అడుగుతా ఉన్నారు కదా. చరణ్ కౌశిక్ గారు మీకు సాక్షి వేదికగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నవంబర్ 4 తారీఖు నాడు అంటే 3-4 రోజుల తర్వాత మేము పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము. 5,000 కోట్లతో ఏ రకంగా జూబ్లీస్ అభివృద్ధి చేసినామో పూర్తి వివరాలు ఇస్తాము. మీకు వీలైతే మీ పార్టీ అధ్యక్షుని ద్వారా గానీ లేదంటే మీ ముఖ్యమంత్రి గారి ద్వారా గానీ ఈ 24 నెలల్లో మీరేం చేసిండ్రో 5 తారీఖు నాడు చర్చకి ఇదే సాక్షిలో కూర్చుందాం మనం. చర్చది కాదు కౌశిక్ గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం మీద కూడా ఈయన కొన్ని కామెంట్ చేశారు. దాంతో ఇప్పుడు మైనార్టీలంతా మీ వైపు వస్తారా అంటే రారు, మా వైపే ఉంటారని ఈయన అంటున్నారు. గెలుపు 24 నెలల నుంచి ఓటమి భయంతో రేవంత్ రెడ్డి గారు రోజు బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు ప్రచారంలో అని చెప్పి చెబుతున్నారు. అట్లాగే బెదిరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. వీటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇక అసలు కేసీఆర్ గారు ఎక్కడ ప్రచారానికి పోయిన మాట్లాడు. మీరు హుజూర్నగర్ ప్రచారం రాలేదా, నాగార్జున సాగర్ ప్రచారం రాలేదు, ఎక్కడ రాలేదు సార్? ఎక్కడ ప్రచారానికి పోలేదని నేను చెప్పలే. చాలా స్పష్టంగా చెప్పిన నేను కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉప ఎన్నికలకు ప్రచారానికి అసలే పోలే. మిగతా వాటిల్లో ఒక్కటే అని చెప్పిన నేను. మాట్లాడండి కౌశిక్ గారు, మాట్లాడండి. కౌశిక్ మిత్రమా మాట్లాడండి సార్. దయచేసి వారు ఏం మాట్లాడుతున్నారు, మేము బయలుదేరి మా కేసీఆర్ పోలేదు. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి మీరు గూగుల్ నమ్ముకుంటారు కదా, సోషల్ మీడియా మీ పని అది కదా బీఆర్ఎస్ పార్టీ. మరి నాగార్జున సార్ ఎలక్షన్ రాలే, హుజూర్నగర్ రాలే, పాలేరు రాలే, ఏడికి రాలే మరి కేసీఆర్ గారు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రాలే? 20 వామలో కూర్చొని చూపించి డెవలప్మెంట్ చేస్తాయన్న. ఏం చేస్తారు 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం మీరు ఏం చేసి చెప్పండి చూపించి. అదే ఏం చేస్తాం అన్నదే నవంబర్ 4 తారీఖు చర్చ అది కాదు కదా. ఆయన తెలివిగా డైవర్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంత డైరెక్ట్ గా బెదిరింపులకు ఏ రకంగా దిగుతా ఉన్నారు? ఈయన అడుగుతున్నారు. ఒక్క ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా బెదిరింపులకు ఏ రకంగా దిగుతా ఉన్నారు? ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నిక మీరు గెలిచినా మేము గెలిచినా కూడా మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. మీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు కదా, మీ ప్రభుత్వం కూలే పరిస్థితి లేదు కదా. అలాంటప్పుడు ఏ రకంగా రద్దు చేస్తారు, ఎందుకు రద్దు చేస్తారు, ఎట్లా రద్దు అవుతుంది? దయచేసి మీ చెల్లికి సమాధానం చెప్పండి. మీరు కల్వకుంట్ల కవిత గారు ప్రశ్న సమాధానం చెప్పే దమ్ము లేని కేటీఆర్ అట కాంగ్రెస్ డైవర్షన్ చేస్తా ఉంటారు. ఈ రకంగా డైవర్షన్ చేస్తా ఉంటారు. చాలా స్పష్టంగా అడిగినా మీ ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తే కల్వకుంట్ల కవిత ప్రశ్న సమాధానం చెప్పలేదు మీరట. ఇక కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీ కమిషన్ వేసింది మా మీద. విద్యుత్ కి సంబంధించి చేసిండ్రు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు. ఒక్క దాంట్లోనన్నా ఏమన్నా తెలిసిండ్రా మీరు? ఈ రోజు వరకు ఫార్ములా రేసింగ్ అన్నారు, చాలా అన్నారు. ఏదైనా తెలిసి సార్ కేటీఆర్ గారు మీడియా స్టేట్మెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. 5,000 ఖర్చు పెడుతున్నారా? ఓటుకి 5,000 ఖర్చు పెడతారంట ఏంటి? ఆయన కేటీఆర్ గారు 5,000 తక్కువ ఇస్తే తీసుకోవద్దు అంటాడు ఆయన. దయచేసి నేను ఒక మాట మాట్లాడుతున్నా సార్, ఇక నోటి మాటలు కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించింది 60 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్లు ఉన్నాయి. ఏఐసీసీ అకౌంట్ లో 9 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,518 కోట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. సరే ఎవరు అవినీతి చేసిరో మరి ఎవరేం చేసిరో తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎవరి దగ్గర పైసలు అనేది కాంగ్రెస్ దేశమంతా చెప్పుకుంటా ఉంటారు. సి అంటే కాంగ్రెస్, సి అంటే కరప్షన్. మీరు కూడా మాట్లాడుతూ ఉంటాయి ఇట్లా కౌశిక్ గారు. ఈ రోజు ఆధార్ లేకుండా మాట్లాడకండి. మీరు 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 ఎడ్యుకేషన్ మీరు ఏమన్నా అర్థం ఉందో మాట్లాడేటప్పుడు నాకు అర్థం. నేను మాట్లాడుతూ మధ్యలో ఇంటరప్ట్ అవుతారు. సార్ దయచేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పిచ్చి పట్టింది సార్. వీళ్ళకు ఇలా లైవ్ లన్నీ కేటీఆర్ గారు చూస్తారట. ఊకే టీవీలలో మధ్యలో ఎవరైనా మాట్లాడితే మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. మేము ఎవరైనా మాట్లాడినా ఇంతసేపు స్వేచ్ఛ ఉండదు. మాట్లాడుతున్నారు సార్. ఇంకోటి సార్ నేనేం చెప్తున్నా, నేను చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నేను చెప్పింది కాదు, అత్యంత ప్రాంతీయ పార్టీ, కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ నేను చెప్పింది కాదు. అదే కాదు సార్, మొన్న శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఏమిటి చంద్రబాబు గారి ఫోటో కూడా మీ కాంగ్రెస్ ర్యాలీలో వాడుతున్నారంటగా వచ్చింది, అది నిజమా కాదో తెలియదు నాకు.
బట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనఫీషియల్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా. మీ మిత్రపక్షం పరిస్థితి, మీ మిత్రపక్షాన్ని మీరు అడగలేని దైన్య పరిస్థితి మీది ఏంటి? తప్పు సార్, తప్పు. అదంతా కూడా శుద్ధ అబద్ధం. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? అఫీషియల్ అనౌన్స్మెంటే రాలేదు కదా. వాళ్ళు అడిగితే అప్పుడు కదా అనౌన్స్మెంట్ సార్ మొదలే కూటమి సార్, అది అనౌన్స్మెంట్ వచ్చేది మళ్ళీ కూటమి అని కలిసి పాలిస్తున్నట్టు పార్టీ. భలే వాళ్ళే, మీరు అమాయకులా జనం అమాయకులా? కాదు 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 అక్కడ బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కలిసి ఉన్నాయని బహిరంగ రహస్యం అయితే మీరు ఎవరిని మాయ చేస్తారు? తప్పు సార్, తప్పు తప్పని మీరు చెప్తే నాకు అభ్యంతరం లేదు, కానీ బట్ వాస్తవం మీకు తెలిసి అందరికీ తెలుసు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు వెళ్తారు. కాకపోతే కబుర్లు చెప్పే బీజేపీ వాళ్ళు ఎట్లా, మీ నాయకుడే ఒక ఆయన అన్నారు వాళ్ళ ఇష్టం అండి, మాకు ఇక్కడ సంబంధం లేదు, వాళ్ళ మద్దతు కూడా మేము అడగట్లేదు అని అన్నారు. ఇంకో మీ నాయకుడే, బీజేపీ నాయకుడే. సో కాంగ్రెస్కి ఇక్కడ అక్కడ బీజేపీతో కూడా మీకేం ఇబ్బంది లేదనేది జనానికి అర్థమవుతా ఉంది. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.